హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ టు అచీవ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో తెలంగాణ హైకోర్టుకి సంబంధించి మనకు మొన్న జరిగిన ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్సర్ కీస్ మరియు ఫైనల్ రిజల్ట్స్ ఎప్పటి వరకు రావచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ అదేవిధంగా ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయని చాలామంది అడుగుతున్నారు. సో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే పెడుతున్నాను. ఏదైనా వీడియో రూపంలో అప్డేట్ ఇవ్వకపోతే అక్కడ నేనైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనకు కోర్ట్ మాస్టర్స్ అండ్ పర్సనల్ సెక్రటరీస్కి సంబంధించి అప్డేట్. సో ఇక్కడ కొంతమందిని రిజెక్ట్ చేస్తున్నట్టు దానికి సంబంధించిన రీజన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో ఈ పీడిఎఫ్ పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. అండ్ అదేవిధంగా కొంతమంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రాలేదని చెప్పి యాబ్సెంట్ అయ్యారని మనకు కొంతమంది పేర్లు అయితే ఇవ్వడం జరిగింది. సో అది కూడా ఒకసారి చూసుకోండి. సో ఈ లిస్ట్లో మనకు పేర్లు ఎవరైతే లేవో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయబోతున్నారు 5th May 2025. ఓకేనా, వాటికి సంబంధించి మనకు హాల్ టికెట్స్ 28th April 2025 నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ వెన్యూ చూసుకోవచ్చు, హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ నియర్ గవర్నమెంట్ సిటీ కాలేజ్. 1 సెకండ్. సో ఇక్కడ చూసుకోవచ్చు వెన్యూ, ఇది హైకోర్టులోనే మనకు ఇక్కడ స్కిల్ టెస్ట్ అయితే నిర్వహిస్తున్నారు. ఓకేనా, సో స్కిల్ టెస్ట్ అయితే మనకు 5th May 2025 అయితే ఉంటుంది. సో డిక్టేషన్ ఇస్తారు అండ్ 150 words per minute 3 minutes డ్యూరేషన్ టైప్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ట్రాన్స్క్రిప్షన్ కూడా ఉంటుంది. దానికి మీకు 40 to 45 minutes ఇస్తామని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ ఇచ్చారు. అండ్ అదేవిధంగా హైకోర్టు వెబ్సైట్లో ఆఫీషియల్ అప్డేట్స్ని నమ్మని వాళ్ళు చెప్పడం జరుగుతుంది, నమ్మని. సో ఇది అప్డేట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ముందుగా మనము అఫీషియల్ కీస్ ఎప్పటి వరకు రావచ్చు అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో మొన్న జరిగిన ఎగ్జామ్స్కి ఏవైతే ఉందో మనకు అన్ని పోస్టులకు సంబంధించి ఆన్సర్ కీస్ ఫస్ట్ వస్తాయండి. ఓకేనా, ఫస్ట్ ఆన్సర్ కీస్ మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. మేబీ మనకు ఈ 30th లోపు వాళ్ళు ఆన్సర్ కీస్ అనేవి రిలీజ్ చేయొచ్చు. దాని తర్వాత మీకు కొంత టైం అయితే ఇవ్వడం జరుగుతుంది, ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే తెలుపని చెప్పి. ఓకేనా, సో ఈ ప్రాసెస్ మొత్తం May 1st వీక్లో జరిగిపోతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకు మేలో హైకోర్టుకి సమ్మర్ వెకేషన్ ఉంటుంది. 5th May నుండి June 6th వరకు ఈ వెకేషన్ అయితే ఉంటుంది. ఈ ప్రాసెస్లో రిజల్ట్స్కి సంబంధించి వాళ్ళు ఏ అప్డేట్ మీ వరకు తేరండి. ఓకేనా, సో ఫస్ట్ ఏప్రిల్లో అయితే ఆన్సర్ రైటింగ్కి సంబంధించి ఏదైతే మనకు క్యూ ఉందో అది రిలీజ్ చేశారో, అబ్జెక్షన్స్ తీసుకుంటారు. దాని తర్వాత మనకు June 6th తర్వాత మనకు లేదా June 1st వీక్లోనే ఈ ఫైనల్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి, లేదా June మంత్లో వస్తుంది ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్టర్ 6th. ఓకేనా, మొన్న జరిగిన అన్ని పోస్టులకు సంబంధించి రిజల్ట్స్ మనకు జూన్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫైనల్ రిజల్ట్స్ ఆన్సర్ కీ అయితే మనకు ఈ మంత్లోనే 30th వరకు లేదా May 1st వీక్లో మీకు ఆన్సర్ కీస్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెస్ సర్వర్ పోస్టులకు సంబంధించి అప్డేట్ చాలామంది అడుగుతున్నారు, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని. సో వాళ్ళకు కూడా ఎగ్జామ్కి సంబంధించిన హాల్ టికెట్స్ మీకు జూన్లో రిలీజ్ చేయొచ్చండి. ఓకేనా, జూన్లో రిలీజ్ చేసి మీకు జూలైలో ఎగ్జామ్ ఉండొచ్చు, లేదా జూన్లోనే ఎగ్జామ్ ఉండొచ్చు. ఓకేనా, మీకు 10 days లేదా 15 days బిఫోర్ వాళ్ళు నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ప్రాసెస్ సర్వర్ ఎగ్జామ్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ ఎగ్జామ్ కూడా మనకు జూన్లో లేదా జూలైలో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది ఫైనల్గా మొత్తంగా అప్డేట్ మొన్న జరిగిన ఎగ్జామ్స్కి సంబంధించి. అండ్ అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అన్న దాని గురించి. ఓకేనా, ఇంకా ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ వస్తే మన ఛానల్లో నేను అప్డేట్ చేస్తాను. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే పెడతాను. సో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వండి అంటే జాయిన్ అవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.